జనరల్‌గా మనకి ఏదైనా మైక్రోఫోన్ అది డైనమిక్ మైక్రోఫోన్ కావచ్చు, కండెన్సర్ మైక్రోఫోన్ కావచ్చు. మనం మిక్సర్‌కి కనెక్ట్ చేయాలంటే తప్పకుండా మనకి ఎక్స్ఎల్ఆర్ కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే మైక్రోఫోన్‌కి ఎక్స్ఎల్ఆర్ ప్లగ్ ఉంటుంది. అట్లాగే మనకి మిక్సర్‌కి కూడా ఎక్స్ఎల్ఆర్ ప్లగ్ ఉంటుంది. లేకపోతే మనం కనెక్ట్ చేయడం కష్టం. కాకపోతే ఇప్పుడు ఈ మైక్రోఫోన్ ఎక్స్ఎల్ఆర్ అయినా దీంట్లో 2 ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ఎల్ఆర్ కనెక్ట్ చేయలేదు. ఓకే. మీరు చూడొచ్చు. సో, ఈ మైక్రోఫోన్‌లో ఎక్స్ఎల్ఆర్, యూఎస్‌బీ 2 ఉన్నాయి. బట్ నేనైతే ఎక్స్ఎల్ఆర్ కనెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ నేను ఇది మిక్సర్‌కి కనెక్ట్ చేశాను. ఎలా చేశానంటే దీంట్లో మనకి టైప్ సితో కనెక్ట్ చేసేసి డైరెక్ట్‌గా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే అప్పుడు మనం మిక్సర్‌కి కనెక్ట్ చేయలేం. డైరెక్ట్‌గా ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసేసి రికార్డ్ చేయొచ్చు. అందులో ఏ క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ వచ్చేస్తుంది మైక్రోఫోన్‌కి. కానీ మంచి క్వాలిటీ కావాలంటే జనరల్‌గా మనం మిక్సర్‌కి కనెక్ట్ చేస్తే కొంచెం క్వాలిటీ పెరుగుతుంది. ఎందుకంటే మిక్సర్‌లో ప్రీయాంప్స్ ఉంటాయి. తర్వాత ఈక్యూస్ ఉంటాయి. తర్వాత కంప్రెషర్ ఉంటుంది కదా! కొన్ని ఎఫెక్ట్స్ మనం యాడ్ కూడా చేయొచ్చు కావాలంటే. ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, రివర్బ్ యాడ్ చేయొచ్చు, డిలే యాడ్ చేయొచ్చు. ఓకే. అలాగే మ్యూజిక్‌ని కూడా యాడ్ చేయొచ్చు మిక్సర్‌లో అయితే. సో, ఈ ఎఫెక్ట్స్ కూడా నాకు రికార్డ్ అవ్వాలి అంటే నేను ఈ మైక్రోఫోన్‌ని తప్పకుండా మిక్సర్‌కి కనెక్ట్ చేయాల్సొస్తుంది. బట్ ఎక్స్ఎల్ఆర్ లేదు కాబట్టి మరి ఎట్లా? ఎక్స్ఎల్ఆర్ లేని మైక్రోఫోన్‌ని కూడా మనం మిక్సర్‌కి కనెక్ట్ చేయొచ్చు. అది చూపిస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఇది టైప్ సి కనెక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని నేను టైప్ సి కేబుల్ కనెక్ట్ చేసేసి నేను ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసేసాను. తర్వాత ఇది అవుట్‌పుట్ ఉంటుంది కదా! మనం మానిటర్ చేయడానికంటూ ఒక మనకి ఆప్షన్ ఇస్తారు 3.5 అక్కడి నుంచి ఎలాగో అవుట్‌పుట్ వస్తుంది. సో, అవుట్‌పుట్ తీసుకెళ్ళేసి డైరెక్ట్‌గా నేను మిక్సర్‌కి కనెక్ట్ చేసేసాను లెఫ్ట్ టు రైట్‌కి. ఓకే. అప్పుడు మనకి స్టీరియో వాయిస్ కూడా రికార్డ్ అయ్యి అవుట్‌పుట్ వస్తుందనమాట. సో, ఇది ఎట్లా కనెక్ట్ చేయాలో మనం ఇప్పుడు చూస్తున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మనకి ఈ కనెక్టివిటీ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక కేబుల్ ఉండాలి. ఈ కేబుల్ ఉండాలి. మనకి 2 రకాల కేబుల్ వస్తాయి. సో, ఒకటొచ్చేసి టీఆర్ఎస్ కేబుల్ ఒకటుంటుంది. దాని తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి మనకి 1/4 పిన్ ఉంటుంది. లేకపోతే మనం క్వార్టర్ ఇంచ్ పిన్ అంటాము. ఇది డైరెక్ట్‌గా మనము కావాలంటే మిక్సర్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కేబుల్ అన్నా కావాలి. లేదా అంటే మన దగ్గర 2 అంటే మనకి లెఫ్ట్, రైట్ ఉన్నటువంటి ఒక సైడు 1/4 పిన్ ఉన్నటువంటి ఒక సైడ్ ఉంటుంది కేబుల్‌కి. ఇంకో సైడ్ వచ్చేసి మనకి చిన్నది 3.5 కనెక్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఇదైనా మనం తీసుకోవచ్చు. ఇది ఎందుకంటే మనము 3.5 సైడ్ ఉండేది ఏదైతే ఉందో అది మనకి మన మైక్రోఫోన్‌లో ఎక్కడైతే మానిటర్ కనెక్ట్ చేస్తామో అంటే హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేస్తామో దానికి మనం కనెక్ట్ చేసేస్తాము. ఇంకో సైడ్ వచ్చేసి మనము ఈ మిక్సర్‌కి కనెక్ట్ చేస్తామనమాట. ఓకే. సో, మిక్సర్‌లో కనెక్ట్ చేయడానికి మనకి చాలా వరకు చూస్తే మీకు లెఫ్ట్, రైట్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఏదైనా మనం ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక ట్రాక్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు 4 ట్రాక్‌లలో. లేదా మీ దగ్గర ఒకే లేదా డబుల్ ట్రాక్ మిక్సర్ ఉంటే దానికి కూడా మనం కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్‌కి, రైట్‌కి. లేదు లెఫ్ట్, రైట్ లేదంటే మనకు సింగిల్ పిన్ ఉన్నటువంటి అంటే ఒకే దాంట్లో బ్యాలెన్స్‌డ్ కేబుల్ అంటాం. దాన్ని కూడా మనము మిక్సర్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకోవాలి. ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు. మన మైక్రోఫోన్ వచ్చేసి దీనికి పవర్ కావాలి. అంటే మనకి డ్రైవర్స్ కావాలి కాబట్టి మనకు ల్యాప్‌టాప్‌కి తప్పకుండా కనెక్ట్ చేయాల్సొస్తుంది. అంటే టైప్ సి పిన్‌ను ఒకవైపు మనం మైక్రోఫోన్‌కి కనెక్ట్ చేస్తాము. ఇంకో వైపు వచ్చేసి ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేయాల్సొస్తుంది. అప్పుడే మనకి ఆడియో అనేది వస్తుంది. కాకపోతే మనం మిక్సర్‌కి కనెక్ట్ చేస్తాం కాబట్టి మంచి ఆడియో మనకి క్లియర్‌గా, నీట్‌గా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో ఏదైతే ఉందో అది మనకి ఇదే మైక్రోఫోన్ నుంచి త్రూ మిక్సర్ నేను ఇది రికార్డ్ చేస్తున్నాను. ఓకే. సో, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది? సో, స్టార్టింగ్‌లో ఇప్పుడు నేను ఇదే మైక్రోఫోన్‌లో మాట్లాడాను. ఓకే. మధ్యలో కూడా ఇదే మైక్రోఫోన్‌లో మాట్లాడాను. సో, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది మీరు చెప్పండి. ఇది జనరల్‌గా మిక్సర్‌కి కనెక్ట్ చేయాలంటే ఇది వర్కరౌండ్ అనమాట. వర్కరౌండ్ అంటే డైరెక్ట్‌గా మనం కనెక్ట్ చేయలేం. కాకపోతే ఇలా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.